నేను అసెంబ్లీ సమావేశాల్లోనే అడిగాను. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తిరోగమన దశలో ఉంది. రేవంత్ పాలనలో తిరోగమన దశలో ఉంది. 2023-24 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,100 కోట్ల రూపాయల ట్యాక్స్ వచ్చింది, పన్నుల రూపంలో 7,100 కోట్లు వచ్చింది. కానీ పోయిన సంవత్సరం కాంగ్రెస్ పాలనలో 6,900 వచ్చింది. అంటే 200 కోట్ల రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గింది? ప్రజల చేతిలో డబ్బు లేదు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది, వాహనాలు కొనడం తగ్గుముఖం పట్టింది. అందువల్ల దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది, ఒక్క తెలంగాణలో మాత్రమే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే నీ పరిపాలన వైఫల్యం. వీళ్ళు బడ్జెట్లు ఎంత పెట్టుకున్నారు? 8,500 కోట్లు వస్తుందని పెట్టినారు బడ్జెట్లో. వచ్చింది ఎంత? 6,900 వచ్చింది. దాదాపు మీ అంచనాల కంటే 1,500 కోట్ల రూపాయలు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీఏ ట్యాక్స్ తక్కువ వచ్చింది. 6,900. మళ్ళీ మొన్న బడ్జెట్లో ఏం పెట్టింది? 25-26 సంవత్సరానికి 8,535 కోట్లు వస్తుంది అన్నారు. నేను అప్పుడే అడిగిన, అరే నువ్వు వచ్చిందే 6,900, పోయిన సంవత్సరం కంటే తగ్గింది, ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ 16-1700 కోట్లు పెంచినావు, యాడికెళ్ళి పెంచుతావు? పన్నులు వేస్తావా? ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అడిగితే ఆ రోజు ఏమన్నారు? లేలే, మేము పన్నులు పెంచం, లీకేజ్ అరగడతాం, పారదర్శకత పెంచుతామన్నాడు. అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు, పన్నులు పెంచం, లీకేజ్ అరికడతామని. ఇప్పుడు చేసింది ఏంది? సర్వీస్ ట్యాక్స్ పెంచినవు, సర్వీస్ ఛార్జెస్ పెంచినవు, ఆర్టీఏ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ పెంచినవు, లైసెన్సుల ట్యాక్స్ పెంచినవు, మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు. పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు నువ్వు. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము? రైతులు వాడే ట్రాక్టర్లకు, ట్రైలర్లకు ట్యాక్స్ రద్దు చేసిండు కేసీఆర్. వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ట్రాక్టర్లకు, ట్రాక్టర్ ట్రైలర్లకు పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు పేద ఆటో కార్మికులకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదేవిధంగా గూడ్స్ ఆటోలు ఉంటాయి, చిన్న చిన్నవి, చాలా మంది పేదవాళ్ళు గూడ్స్ ఆటోలు కొనుక్కొని బతుకుతుంటారు, వాళ్ళకు కూడా పన్ను రద్దు చేసినాం. గూడ్స్ ఆటోలు కావచ్చు, ప్యాసింజర్ ఆటోలకు ప్రతి 3 నెలలకోసారి కట్టే పన్నును రద్దు చేసి మీరు ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదు. అంతేకాకుండా 6 లక్షల బీమా కూడా తెచ్చినాం వాళ్ళకు. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇట్లా అనేక రకాలుగా పేదలకు మేము సాయం చేసినాం. మేమేం లైఫ్ ట్యాక్స్ పెంచలే. ఆటోలకు పన్ను రద్దు చేసినాం, ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినాం, ట్రాక్టర్ టైలర్లకు పన్ను రద్దు చేసినాం. మేమేమో పేదలకు ఉపశమనం కలిగించాం. కానీ మీరేం చేస్తున్నారు? పేదల మీద పన్నులు వేస్తా ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పేదలకు మేము ఎంతో ఉపశమనం కలిగించాం. అది రైతులు వాడే ట్రాక్టర్లు కావచ్చు, పేదలు వాడే ఆటోలు కావచ్చు, గూడ్స్ ఆటోలు కావచ్చు. పన్నులు తగ్గించింది మేము, పన్నులు వేసింది మీరు. ఇలా గమనిస్తున్నారు అందరు కూడా. అసెంబ్లీలోనేమో మేము పన్నులు పెంచమంటున్నారు, కానీ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దొడ్డిదారిన అడ్డగోలుగా పన్నులు పెంచుతా ఉన్నారు, ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో రాష్ట్రం అంతా కూడా సతమతమైతా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేస్తా ఉన్నారు. దయచేసి పేద మధ్యతరగతి ప్రజల మీద వేసిన ఈ 2,000 కోట్ల రూపాయల పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.